హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా జంతికలు ప్రిపేర్ చేసుకుందామండి. ఈ జంతికలు చాలా టేస్టీగా ఉంటుందండి. కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న రేషన్ బియ్యాన్ని 4 గ్లాసులు తీసుకున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే మన బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోని 3/4 గ్లాసు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. అలాగే 1/2 గ్లాసు మినపప్పు వేయించుకొని తీసుకోవాలి. కొలతల్లో వచ్చేసి కేజీ బియ్యానికి 200 గ్రాములు శనగపప్పు, అలాగే 125 గ్రాములు మినపప్పు ఇలా వేయించుకొని మనం తీసుకోవాలండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మెత్తగా పిండి పట్టించుకోవాలి. పిండిని ఇలా మెత్తగా ఆడించుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోని 2 స్పూన్లు వాము వేసుకోవాలండి. అలాగే ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకుందాము. 2 స్పూన్స్ కారం కూడా వేసుకుందామండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఒక 2 స్పూన్లు వెన్న కూడా యాడ్ చేసుకుందాము. ఈ వెన్న ప్లేస్లో మనం ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవచ్చండి. ఇవన్నీ పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసి ఇలా ప్రెస్ చేస్తే ముద్దలా అవ్వాలండి. ఇప్పుడు ఇందులోని గోరువెచ్చగా మరగబెట్టుకున్న వాటర్ని వేసుకొని చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు తడి ఆరిపోకుండా మనం చేతిని తడి చేసుకొని పిండి పైన ఇలా ఒత్తుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలాగ జంతికల కొట్టను తీసుకొని చేయి తడి చేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకోనండి జంతిక కొట్టంలో పెట్టి ఫిల్ చేసుకుందామండి. ఇప్పుడు బాగా కాగుతున్న ఆయిల్లోని జంతికలు వేసుకుందామండి. ఆయిల్ పొంగుతుందండి, మనం జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. లేదంటే సట్రం మీద వేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్లో వేసుకున్న జంతికలు బబుల్స్ అన్నీ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు రెండో వైపు కూడా జంతికలను టర్న్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన జంతికలని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందామండి. అంతే అండి, టేస్టీగా మనకి జంతికలు రెడీ అయిపోయినాయి. ఈ జంతికలు మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒక 15 to 20 డేస్ వరకు చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయండి. Thank you for watching. Please like, share, comment and subscribe to my channel.